నన్ను 8 years నుండి మోసం చేశాడు ఈ దయ్యాల్. నాగార్జున గారి మూవీ సింహం, కూలీ కాదు ఇది సింహం. సైమన్ క్యారెక్టర్ చెప్తున్నా, నాడే గుర్తుపెట్టుకోండి. అక్కినేని ఫ్యాన్స్ కాల్ ఎగరేసుకుని 100 కోట్ల సినిమాలు 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున సోషల్ మీడియాని. అఖిల్ అండ్ చైతన్యకి రిటైర్మెంట్ ఉంటుందేమో, నాగార్జునకి రిటైర్మెంట్ ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా గారు మీకు దండం పెడుతున్నాను, ఎప్పటికైనా నాగార్జున గారు వయసు బయట పెట్టండి, లేకపోతే మన్మధుడిని తన్నుకెళ్ళిపోతారు అమ్మాయిలు. ఆయన యాక్టింగ్, స్వాగ్, స్టైల్ అసలు మెంటల్ మాస్. నాకు ఫ్యాన్స్ బ్రో చంచి ఇచ్చినారు. లోకేష్ కనగరాజ్ అంటేనే హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. తమిళోళ్ళకి ఫస్ట్ 1000 crores మూవీ కూలీ. ఒక్కసారే చెప్తున్నాను, గుర్తు చూసుకోండి ఒకసారి గట్టిగా. మూవీ తమిళనాడునే ఇచ్చి పడేశారు నాగార్జున మాత్రం. ఇది చుట్టుందా, దీంతో కొడతాడు. ఆయన ఫిట్నెస్, ఆయన యాటిట్యూడ్, ఆయన డైలాగ్ డెలివరీ మెంటల్ ఎక్కిచ్చిపోయాడు. నాగార్జున మాత్రం ఒకటి అసలు ఆ స్టెప్ పిచ్చెక్కిపోయింది మీకైతే. ఇచ్చి పడేశాడు. లోకేష్ కనగరాజు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ కూలీ. రవితేజ రజనీకాంత్ గారికి అయితే ఇలాంటి మూవీ ఇంకా ఎప్పటికి రాదు. కాకపోతే కొద్దిగా మనకు తెలియదు ఏంటంటే ఇందులో జైలర్ వీడియో కాల్ టైం ఉంటుంది. రవితేజ గారు రజనీకాంత్ గారు చేశారు కాబట్టి ఆ సీన్ కలిగింది, కొద్దిగా డిసప్పాయింట్ అది. కానీ మిగతాది మొత్తం సేమ్ కూలీ బ్లాక్ బాస్టర్ మూవీ. 100 crores తమిళకి ఇచ్చాడు మన నాగార్జున. ఓకే, అమలా మేడం గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన్మధుని బయటకు వదిలిపెట్టారనుకో మీ పని అయిపోయింది. ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా 26లో ఉన్నాడు, 65 సంవత్సరాలు 26. నీ కలెక్షన్ ప్రకారం చెప్పాలంటే తమిళ్లో 74, ఎవరికి రజనీకాంత్ 74 కోట్లు, అండ్ మన సత్యరాజ్కి 70 కలపండి 144 కోట్లు తమిళ వసూలు చేస్తుంది. తెలుగులో 65 years మన నాగార్జున 65 కోట్లు చేస్తుంది. బీజిఎం అన్న అనిరుద్ధ్ గురించి తెలిసిందే. ఇక అమీర్ ఖాన్ ఎంట్రీకి బీజిఎం కొట్టినా మస్తుందన్న. ఓకే, అయితే ఇప్పుడు టికెట్ రేట్లకి న్యాయం జరిగినట్టేనా? పక్కా అన్న. మీరు ఇక అంటే ఇక మీకు స్టోరీ కావాలి, ఇది కావాలి అనుకుంటే పక్కా ఫిక్స్ అన్న. సరదాగా వెళ్ళిపోతా అంటే ఈ వారంలో ఈజీగా అవుతుంది అన్న, మస్తు ఈజీగా వస్తాయి 1000 కోట్లు. మస్తు ఉన్నదన్న సినిమా, కాంప్రమైజ్ కాకుండా అన్న. ఎవరి కోసం చూడొచ్చు అండి అసలు సినిమాకి? అందరి కోసం చూడొచ్చు. ఓకే, మెయిన్ గా నాగార్జున, రజనీకాంత్ ఇద్దరు ఇక లేపేసారు. క్లైమాక్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటది. సీక్వెన్స్ ఇచ్చినట్టుగా ఏమైనా హింట్స్ ఇచ్చారా లేకపోతే ఏమేమి లేదా? అట్లాంటివి ఏం లేదు. ఓకే, ఇట్లాంటిది ఏం లేదు, కనెక్షన్స్ ఏం లేవు. మంచిగా స్టాండ్ అలోన్ ఫిలిం తీసిండు. పెద్ద సీన్స్ లేవు, మంచి యాక్టింగ్ కనిపించలేదు, ఓన్లీ ఆ స్టైల్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ఉంది మూవీ. ఇది లోకేష్ వీకేష్ వర్క్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఒక్కటి చాలా బాగుంది. 2.5 మించి వెళ్ళేవాడి. నాగార్జున స్టైల్ వరకే ఉందండి, యాక్టింగ్ అంత స్కోప్ లేదు నాగార్జునకి. యాక్టింగ్ మట్టుకే ఉంది నాగార్జున సినిమాలో. చాలా మంది యాక్టర్స్ క్యామియోస్ ఉన్నాయి కదా, అందరూ ఇవి జస్టిఫై చేశారా? లేదండి, అసలు ఇది జైలర్ టైప్ కాదు. క్యామియోస్ జైలర్లో ఉన్నట్టు ఏమి ఇట్లా పేర్లేదు. క్యామియోస్ ఏమి ఇదో పెట్టాలని పెట్టారు తప్ప క్యామియోస్ ఏమీ పేర్లేదు. రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది రజనీకాంత్ ప్రెజెన్స్. సెకండ్ హాఫ్ ఏదో నార్మల్గా అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్లో రజనీకాంత్ చూపించిన స్టైల్స్ అండ్ మెనరిజమ్స్ బాగున్నాయి. ఓవరాల్గా అయితే అంత ఏం లేదు. సెకండ్ హాఫ్ వల్ల మొత్తం డిసప్పాయింట్మెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారండి, సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేయలేదు. చూడలేము, నాగార్జున విలన్గా చూడలేమండి. నాగార్జున ఎప్పటికీ మనకి హీరోనే, అది అనవసరంగా చేశాడు. విలన్లాగా ఎప్పటికీ చూడలేదు నాగార్జున. ఇట్స్ డిసప్పాయింట్మెంట్ నాగార్జున విలన్లా చేయడం. 2.5 అండి రేటింగ్. జైలర్ కి కూలీకి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు వేరు స్టోరీలు అన్న, రెండు వేరు కాన్సెప్ట్లు. మీకు మల్టిపుల్ స్టార్స్ ఉండడం, లేకపోతే పెద్ద పెద్ద క్యాస్ట్ ఉండడం మీకు జైలర్ లాగానే అనిపించవచ్చు. బట్ జైలర్ అనేది వేరే స్టోరీ. అండ్
కూలీ అనేది వేరే స్టోరీ. మొత్తం కూలీ మాత్రం కంప్లీట్ రజనీకాంత్ ఫ్రాంచైజ్ బేస్డ్ స్టోరీ. ఇంకా రజనీకాంత్ కోసమే, నాగార్జున గారి కోసమే తీసిరు, అట్లా ఉంది. ఎల్సీయూ కూడా కాదు. ఇద్దరు లుక్ అన్న, రజనీకాంత్ గారి లుక్ మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసాం. నాగార్జున గారిది కూడా పెద్దగా చూడకపోయినా ఓ మాదిరిగా చూసాం. ఇప్పుడు నిజంగా మాట్లాడాల్సి వస్తే నాగార్జున గారి స్వాగ్, నాగార్జున గారి లుక్, నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన టాలీవుడ్కి కింగ్ ఎందుకో ఇప్పుడు ఆల్ ఇండియా ఇండస్ట్రీకి కింగ్ అని ఎలా ప్రూవ్ చేసుకున్నారు. అలా ఉంది ఆయన యాక్టింగ్. స్క్రీన్ ప్రెజెన్స్లో రజనీకాంత్ని డామినేట్ చేశారు, కంప్లీట్ డామినెన్స్. ఇంతవరకు రజనీకాంత్ని డామినేట్ చేయడం నేను ఎక్కడా చూడలే. నాగార్జున డామినేటెడ్. ఫైట్ సీన్స్ అన్న మనకి లోకేష్ మా కెమెరా వర్క్ అనేది అందరికీ తెలుసు. ఆ స్పిన్ కెమెరా వాడతాడు, జుయ్ 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 అని, అది మాత్రం చాలా బాగుండింది. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ తగ్గట్టు ఆ డిఓపి వర్క్ కూడా చాలా బాగుండింది అన్న. సినిమాలో నెగిటివ్స్ అనేవి నాకు ఎక్కడ కనిపించలే, ఎక్సెప్ట్ ద పార్ట్ దట్ సెకండ్ హాఫ్లో స్లోగా నడుస్తుంది స్టోరీ. ఇన్వాల్వ్ అవ్వాలి కదా క్యారెక్టర్స్, సో ఆ స్లోగా నడవడం దగ్గర మైనస్ అనిపిస్తుంది మాస్ ఆడియన్స్కి. అంతకు మించి నెగిటివ్స్ ఏం లేవన్నా. అనిరుద్ధ్ ఎస్పెషల్లీ ప్రాణం పెట్టాడు సినిమాకి యాజ్ యూజువల్. ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం అన్న, ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం. ఇన్ని సినిమాలు చేశాడు అయినా కూడా ఫ్రెష్ బీజిఎం ఇచ్చి, ఫ్రెష్ పాటలు ఇచ్చి, ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం ఇచ్చి న్యాయం చేశాడు సినిమాకి. అసలు ఇట్లా ఎక్కేసింది డ్రగ్స్ మొత్తం. లోకేష్ మా సినిమాలో డ్రగ్స్ ఎలా చూపిస్తాడో మనకి ఈసారి డ్రగ్స్ ఎక్కిచ్చాడు డైరెక్ట్గా. ఓవరాల్గా నేను రేటింగ్ అయితే 4 ఇస్తాను. బ్లైండ్గా కూలీకి వెళ్ళిపోండి, బ్లైండ్గా అంతే. అమీర్ ఖాన్ సీక్వెన్స్ కూడా బాగుండిందన్న. అంటే మేబీ సౌత్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి మనకి ఒక ప్రయత్నం చేశారు లోకేష్ కనగరాజ్ గారు. బట్ అది బాగానే వర్కౌట్ అయింది. ఆయన యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎస్పెషల్లీ రజనీకాంత్ గారి పక్కన ఫస్ట్ టైం యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో చాలా బాగా స్టాండ్ అయింది. అమీర్ ఖాన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా నిల్చుంది. గా ఇచ్చారనమాట గ్యాప్, చాలా బాగుంది. ఉపేంద్ర గారికి అమీర్ ఖాన్ లాస్ట్లో అమీర్ ఖాన్ ఎంట్రీ కూడా గూస్ బంప్స్ వచ్చాయి. రజనీకాంత్ గారిని మొత్తం వన్ మ్యాన్ షో అంటారు కొంతమంది. మనం సినిమాకి వచ్చేది రజనీకాంత్ గారి కోసమే కదా, మరి ఆయన్ని చూపిస్తే మళ్ళీ ఆయన మీద వన్ మ్యాన్ షో అంటారేంటి? సినిమాని అయితే మేమైతే రజనీకాంత్ గారిని చూడడానికి వచ్చాం. సో ఆయన్ని సినిమా మొత్తం పెడితే మళ్ళీ వన్ మ్యాన్ షో అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకోళ్ళు వేరే హీరోతో కంపేర్ చేస్తారు. వేరే హీరోతో కంపేర్ చేయకండి. వేరే ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది. రజనీకాంత్ గారు బాసా టైంలో వీళ్ళంతా పిల్ల బచ్చగోలు అయ్యి ఉంటారు. మరి అప్పట్లో వేరేతో కంపేర్ చేయలేదు కదా. సో సినిమా అయితే వాచబుల్. నాగార్జున నెగిటివ్ రోల్ చేశారన్న, చాలా బాగుందన్న. ఆయన ఆల్ ఓవర్ కాస్ట్యూమ్స్ వేసుకొని మళ్ళీ అదే రీమేక్ చేశారు. నాగార్జున గారు ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో చూసాం, చాలా బాగుంది ఆయన. అమీర్ ఖాన్ లాస్ట్ది గూస్ బంప్స్ ఇచ్చారన్న. ఎండింగ్ మాత్రం క్లైమాక్స్ అదరగొట్టారు. చాలా ఎక్కువ అంటే కాకపోతే కొంచెం కాస్ట్యూమ్ బాగాలేదు అమీర్ ఖాన్ది. ఓన్లీ స్విమ్మింగ్ పూల్ ట్రాక్ వేసుకుని వచ్చేసారు. అది మరి కొంచెం బట్టలు వేసుకుని ఉంటే బాగుంది అమీర్ ఖాన్. ఓకే అన్న, వాచ్ చేయొచ్చు అన్న. థ్యాంక్ యూ అన్న.